కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభ నేపథ్యంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు, మంచి ఉపన్యాసకుడిగా ఉన్న పేరు ఈ సమస్య పరిష్కారంలో ఏమాత్రం ఉపయోగపడలేదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి రావాల్సినంత దృఢమైన సత్వర చర్యలు కరువయ్యాయనేది ప్రధాన విమర్శ. ఇది కేవలం ఒక రవాణా సమస్య మాత్రమే కాదు, అత్యున్నత వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజల అత్యవసరాల ప్రాణాలకు సంబంధించిన అంశం. కీలక సమయంలో విఫలమవడం వల్ల వ్యక్తిగతంగా రామ్మోహన్ నాయుడు ట్రోల్స్ కు గురవుతున్నారు. ఈ కీలక సమయంలో సమర్థవంతంగా స్పందించడంలో, సమస్య తీవ్రతను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపడంలో ఆయన వెనుకబడ్డారని విమర్శలు వచ్చాయి. దీనివల్ల ఆయన ఇంతకాలం సంపాదించుకున్న సానుకూల ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా అంతిమంగా మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. పౌర విమానయాన శాఖ ప్రాధాన్యత లేనిదని అంచనాలున్నా ఈ ఒక్క సంఘటనతో దాని విలువ ఎంత కీలకమైందో నాయుడుకు తెలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ గా మారడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వైఫల్యం కేవలం ఆయన ఒక్కరికే కాకుండా ఆయనతో పాటు నారా లోకేష్, దీపక్ రెడ్డి వంటి ఇతర యువ నాయకులపైన ప్రభావం చూపింది. వారిని కూడా ట్రోలింగ్ గురి చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా స్నేహంగా ఉండే ఆయన వ్యక్తిత్వంపై ఒకవైపు, క్రియాశీలక మంత్రిగా సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆయన చూపిన వైఫల్యం మరొక వైపు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఆయనకు ప్రతికూలంగా మారింది.